ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. దుర్జనులను చూచి మత్సరపడకము, వారి సహవాసము కోరుకొనవద్దు. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ దుర్జనులు అనగా చెడ్డవారు, లేదంటే దుష్టులు, లేదంటే పాపులు, లేదంటే అపహాసకులు అనేటువంటి మాటలను మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి వారితో నీవు సహవాసము చేయవద్దు అని ప్రభు సెలవిస్తున్నారు. అంతేకాకుండా మొదటి కీర్తనలో కూడా గమనించినప్పుడు, దుష్టుల ఆలోచన చొప్పున నీవు నడవబాకు, పాపులు మార్గాన నీవు నిలవబాకు, అపహాసకులు కూర్చుండే చోట నీవు కూర్చోవద్దు అని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. అంతేకాకుండా వారి మార్గాన నీవు పోకోవద్దు, వారి త్రోవల యందు నీవు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకో అంటున్నారు. ఎందుకని ఈ మాటలు అంటున్నారు ప్రభు అని కనుక ఆలోచన చేస్తే, ఈ దుర్జనులైనటువంటి వారికి దేవుని యొక్క భయము ఏమాత్రము కూడా ఉండదు పిల్లరా. వారు ఈ భూమి మీద తమకిష్టం వచ్చినటువంటి రీతిలో జీవిస్తూ దేవుని బిడ్డలను, దేవుని యొక్క మాటలను హేళన చేసేటువంటి స్థితిలో వారు ఉంటారు. అందుకనే వారిని అపహాసకులు అన్నారు. పాపాలు చేస్తూ ఉంటారు కాబట్టి వారి పాపులు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా దుష్టత్వము, సమస్తమైనటువంటి దుష్టత్వము వారి యొక్క జీవితాల్లో జరుపుకుంటూ ఉంటారు కాబట్టి వారిని దృష్టులు అని అన్నారు. కాబట్టి ఇక్కడ వారి యొక్క స్థితిని కనుక మనం గమనించినట్లయితే, వారి గొంతుక తెరిచినటువంటి సమాధిలాగుంటుంది. వారి యొక్క నాలుకతో వారు మోసము చేస్తారు. వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. వారి నోటి నిండా పగ ఉన్నది. రక్తము చిందించడానికి వారి యొక్క పాదాలు పరిగెత్తేటువంటి స్థితిలో ఉంటారు. నాశనమును, కష్టమును వారి యొక్క మార్గంలో ఉంటుంది. శాంతి మార్గము వారు ఎరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని యొక్క భయము ఏమాత్రం కూడా ఉండదు. ఇటువంటి లక్షణాలు ఎవరిలో అయితే కనపడతాయో శాంతి, సమాధానం అనేది వారి జీవితాల్లో ఉండదు. అంతేకాకుండా వారి యొక్క నోటి నిండా శపించడానికి పగతో వారు రగిలిపోతూ ఉంటారు. తమ నాలుకతో వారు మోసాలు చేసేటువంటి స్థితిలో ఉంటారు. ఇటువంటి వారినే దుర్జనులు అని అన్నారు. కాబట్టి అటువంటి వారితో నీవు స్నేహం చేయవద్దు అని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. ఒకవేళ అటువంటి వారితో కనుక స్నేహం చేస్తే ఏమవుతుంది అనేటువంటి ఆలోచన కూడా మీరు కలిగి ఉండొచ్చు. అవమానం అనేది కలుగుతుంది. వారు గాలి చెదరగొట్టేటువంటి పొట్టులాగా వారు ఉంటారు. అంతేకాకుండా వారు నీతిమంతుల అయినటువంటి వారి యొక్క సభలో వారు నిలవలేనటువంటి స్థితిలో ఉంటారు. వారి యొక్క మార్గము నాశనానికి నడిపించేటువంటి స్థితిలో ఉంటుంది. కాబట్టి ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, దుర్జనులతో నీవు సహవాసము చేయవద్దు అని అంటారు. ఎవరైతే అటువంటి స్థితిలో ఉంటారో వారందరూ కూడా నిత్యమైనటువంటి నరకానికి వారు వెళ్తూ ఉంటారు పిల్లలు. ఒకవేళ వారితో గనక నీవు సహవాసము చేసినట్లయితే నీవు కూడా అటువంటి క్రియలు చేస్తూ ఉంటావు. కాబట్టి వారి యొక్క మార్గము నాశనానికి దారితీస్తుంది. అంతేకాకుండా పొట్టు ఏ విధంగా అయితే చెదిరిపోతుందో అలాగ వారి జీవితాలు కూడా చెదిరిపోయేటువంటి స్థితిలో ఉంటాయి. కాబట్టి నీ యొక్క జీవితాన్ని సరిచేసుకొని వారి యొక్క మార్గాల్లో నీవు నిలవకుండా, వారి యొక్క ఆలోచన చొప్పున నీవు నడవకుండా ఉన్నట్లయితే, అపహాసము చేసేటువంటి వారి యొక్క స్థలాల్లో నీవు నిలబడకుండా ఉన్నట్లయితే నీవు ధన్యకరమైనటువంటి స్థితిలో ఉంటావు అని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. ఎటువంటి ధన్యకరమైనటువంటి స్థితి అంటే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చేటువంటి చెట్టు ఏ విధంగా అయితే ఉంటుందో అలాగా నీవు కూడా నిరంతరం కూడా ఫలించేటువంటి స్థితిలో ఉంటావు. కాకుండా నీవు చేసేదంతా కూడా సఫలమవుతుంది అని ప్రభు తెలియచేస్తున్నారు. కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఒకవేళ దుర్జనులతో కనుక మనం సహవాసం చేసినట్లయితే భయంకరమైనటువంటి నిత్యమైనటువంటి నరకాలోనికి వెళ్తామని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. అలా కాకుండా నీ జీవితాన్ని కనుక సరి చేసుకున్నట్లయితే ఫలభరితమైనటువంటి చెట్టు ఏ విధంగా అయితే ఉంటుందో అలాగా ఉంటుంది. నీవు చేసేటువంటి ప్రతి పని కూడా నేను సఫలం చేస్తాను. మన జీవితాలను సరి చేసుకుని ప్రభు కొరకు సాక్షిగా నిలబడదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిగా ప్రేమ గల మా తండ్రి, దుర్జనులతో నీవు సహవాసం చేయొద్దన్న ప్రభు, అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా మా యొక్క సహవాసాన్ని బట్టి మేము నిత్యమైనటువంటి నరకంలోనికి వెళ్తామా, నిత్యమైనటువంటి జీవములోనికి వెళ్తామా అనేటువంటి మాటలు మీరు బయలుపరిచారు ప్రభు, అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా దుర్జనులతో మేము సహవాసము చేస్తే గాలి చెదరగొట్టేటువంటి పొట్టులాగా చెదిరిపోతామన్నారు ప్రభా. అలా కాకుండా మీతో సహవాసం చేస్తే ఆకు వాడక ఫలించేటువంటి చెట్టులాగా నీవు ఉంటావు.
నువ్వు చేసేదంతా కూడా సఫలం చేస్తానని వాగ్దానం చేసావు ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. కాబట్టి మీతో సహవాసం చేసి మా జీవితాలను ఫలింపు చేసుకుంటూ మీరు నిత్య రాజ్యానికి వారసులుగా అయ్యే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.